భయంకరమైన ఎండ, మనలాంటి ఎండ కాదు ఇజ్రాయెల్లో. అటువంటి ఎండలో ఆయన తన సిలువను మోసుకుంటూ ఆయన అప్పటికే ముందు రోజు ఆయన్ని గాయాల పాలు చేశారు. వీపు నాగలి చార్ల వల్లే దున్నబడింది అని రాయబడింది. ఆయన ముఖాన్ని ఉమ్మివేశారు, ఆయన్ని గుద్దారు, అవమానించారు, బెత్తంతో కొడుతూ ఎవరు కొట్టారో ప్రవచించు అని ఆయన హేళన చేశారట. ఇవన్నీ ముందు రోజు రాత్రి జరిగాయి. ఈ సమయంలో ఆయన దాదాపు ఈ సమయానికి ఎండలో ఆయన నడుస్తూ ఉండాలి. ప్రభు ఇదంతా నీ కోసము, నా కోసం, మన కోసం. సో ఆయన కోసం కొన్ని సంఘాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు వాళ్ళు అలానే సిలువ ధ్యానం చేస్తూ ఉంటారు. సో మంచిదే మన శరీరాల్ని నల్లకొట్టుకోవడం కదా, అది ధ్యానిస్తూ మంచిది. ఇప్పుడు 4వ వాక్యానికి వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం నేను చదువుతున్నాను. ఎవరైనా చదవండి, లేకపోతే మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. మార్క్ చాప్టర్ 15 verse 34. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? మై గాడ్ అండ్ మై గాడ్, ఏలి ఏలి లామా సబక్తాని. మై గాడ్, వై హ్యావ్ యూ forsaken me? Probably this is the only place you find Jesus calling Father Lord or God. నా దేవా అని ప్రభు ఎప్పుడు అనలేదు. ఎప్పుడన్నా అన్నారా? It is something like, see, Brother Joseph is called sir అని, మేనేజర్ అని ఆఫీస్లో అందరు అంటారు. తన కింద పని వాళ్ళందరూ సబార్డినేట్స్ వుడ్ కాల్ హిమ్ సర్, మేనేజర్ అని అంటారు. సడన్లీ ఇఫ్ జాషువా కాల్స్ ఎ మాస్టర్, ఎలా ఉంటుంది? మేనేజర్ అంటాడా ఇంట్లో జాషువా? వాట్ డస్ వాట్ డూ యూ కాల్ యువర్ ఫాదర్? డాడ్, ఆల్వేస్ డాడ్ కదా. సో జీసస్ క్రైస్ట్ ఎప్పుడు మాథ్యూస్ చాప్టర్ 5, 6, 7లో 13 and more than that నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫాదర్. ప్రతి చోట కూడా తండ్రి తండ్రి. యోహాను 17వ అధ్యాయం ఎక్కడ చూసినా పరిసయ్యులకి ఎందుకు కోపం వచ్చేదంటే ఈయన తండ్రి అని పిలిచేవాడు. హిజ్ రిలేషన్షిప్ విత్ గాడ్ వాజ్ ఆల్వేస్ ఫాదర్ అండ్ సన్. ఇట్ వాజ్ నెవర్ బ్రోకెన్. We also need to examine ourselves. Sometimes when we commit things that are against God, or when we walk away from the presence of God, when we walk in our own ways, we don't dare to call him Father. It's like our relationship with the Father is broken. So Jesus Christ ki life lo eppudu kuda his relationship with the Father was never broken. It was always so intact. తండ్రి, నా తండ్రి ప్రతి పరిస్థితిలో. లూక్ చాప్టర్ 15లో we find interesting things. This elder son and prodigal son. Elder son never called him father, but younger son, he calls him father. How many times? At least 6-7 times. Luke chapter 15 verse 12లో the younger of them said to his father, Malli, Father, give me the share of the estate. And again in verse 17 he says, how many of my father's hired men? In verse 18, Father, I have sinned, I will get up and go to my father. And verse 21, Father, I have sinned against heaven and you. He constantly calls him Father, 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 Father. But elder son, not even once he calls him father. ఒక్కసారి కూడా పెద్ద కుమారుడు తండ్రి అని పిలవడం చూడమని. వాట్ డస్ హిస్ రిప్లై ఇన్ వర్స్ 29? He answered and said to his father, ఇదిగో, look. He would not call him father. పాత నిబంధన క్రైస్తవ్యం అంతా కూడా దేవునితో ఏదో నేను పరిచర్య చేస్తా, లేకపోతే నేను పని చేస్తా, ఐ సర్వ్ గాడ్, ఐ డూ మినిస్ట్రీ, ఐ డూ ఆల్ దీస్ థింగ్స్, ఐ రీడ్ బైబుల్, ఐ ప్రే, ఎవ్రీథింగ్. బట్ దట్ యాక్చువల్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్ ఈజ్ మిస్సింగ్.
తండ్రితో ఉన్న ఆ రిలేషన్షిప్ లేకుండా ఏది చేసినా అది అసలు క్రైస్తవ్యం కాదు. జీసస్ the only moment he called him God, మై గాడ్ అని ఎందుకన్నాడంటే, సమస్త మానవాళి యొక్క పాపం యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఉంచబడింది. The sin of all humanity is imputed into Jesus Christ, and he is no longer son. That relationship with the Father is broken now, and now he cannot call him Father. The most painful thing for Jesus Christ was to miss that relationship with the Father. మనకు కూడా అదే ఉండాలి. Esau, Jacob. You see, God says, I love Jacob and I hated Esau. The clear reason is, Esau, when he lost this birthright, he didn't cry. When he lost the blessings, he cried. దేవునితో ఆ జ్యేష్ఠ కుమారుని యొక్క హోదా పోయినప్పుడు అసలు ఏడవల ఏసావు, కానీ ఆశీర్వాదం పోయినప్పుడు మాత్రం ఏడుస్తున్నాడని రాస్తుంది. ఒకసారి చూడండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చదవండి. 16, 17 రెండు చదవండి. There are two terms mentioned in those two scriptures. One is birthright, other one is blessings. ఏసావుకి జ్యేష్ఠత్వం పోతే బాధ కలగలేదు, కానీ ఆశీర్వాదం పోయిందని ఏడుస్తా ఉన్నాడు. So how many of the Christians today, they cry for relationship with the Father, or cry because they are not blessed in certain areas. Now when you follow Christ, you value the relationship with the Father so much that even for a day if you miss it, అందుకే తెలుగులో మంచి సాంగ్స్ ఉంటాయి. ఈ బ్యూటిఫుల్ సాంగ్ రీసెంట్గా వచ్చింది, నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. అంటే దేవునితో ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవుతే మనం బ్రతకలేకుండా ఉండాలి. The only moment where Jesus Christ called the Father God is when God cannot call him my son. That was the only moment. ఆ ఎడబాటుని ఎంతగా మనము దాన్ని బేర్ చేయలేమో అంతగా మనం ప్రభుతో నడుస్తున్నట్లుగా. ఇంకా అదొక క్వశ్చన్ కదండి, మార్కు సువార్త 15. Now Jesus is asking a question, Lord, my God, why have you, ఏంటంట, నా దేవా ఎందుకు విడిచాడు దేవుడు? ఎందుకు విడిచిన పరిస్థితి వచ్చింది? మనం గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనల్ని రికన్సైల్ చేస్తూ ఆయన శాపాన్ని తీసుకున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23వ వచనం చదవండి, 23, 24 వచనాలు. ఇస్మాయిల్ ఇది రికార్డ్ అవుతుంది కదా. సో ఏంటి, when you are giving your offering to the Lord, there you remember your brother has something against you. It is not that you have something against your brother. Did you all read the scripture before? నువ్వు దేవుని దగ్గర ఆ బలిపీఠం దగ్గర అర్పణ అర్పిస్తున్నప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏదో ప్రాబ్లం ఉంది అని నీకు జ్ఞాపకం వస్తే ఏం చేయాలంట? నీ ఆఫరింగ్ విడిచిపెట్టి వెళ్ళి తనతో రికన్సైల్ అవ్వాలట. వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఇస్ దాట్? వాట్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ ఇస్ దాట్?
For example, if now brother Gokul is a very good prayerful man. గోకుల్ బ్రదర్ రోజు మంచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. బట్ ఐ హ్యావ్ అన్ఫర్గివ్నెస్ టువర్డ్స్ బ్రదర్ గోకుల్. ఐ హ్యావ్ సంథింగ్ అగేన్స్ట్ హిమ్. నౌ బైబిల్ ఈస్ కాలింగ్ వెన్ బ్రదర్ గోకుల్ గోస్ టు ప్రే, నౌ గాడ్ ఈస్ సేయింగ్, గోకుల్ లీవ్ యువర్ ప్రేయర్ దేర్, గో బీ రికన్సైల్డ్ విత్ కిరణ్ హూ హ్యాస్ సంథింగ్ అగేన్స్ట్ గోకుల్. Now Gokul can say, I have nothing against brother Kiran, he has something against me. అంతేనా? నాకేం ప్రాబ్లం లేదు, కిరణ్ బ్రదర్కే నా మీద కోపం ఉంది, నేనెందుకు ప్రార్థన వదిలి వెళ్ళాలయ్యా అని అడగొచ్చు. నా వాట్ ఈస్ గాడ్ సెయింగ్? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీ ఎడల అతిక్రమములు, మీ వేరొకరి పాపం మీరు క్షమించిన ఎడల, 14వ వచనం చదువుదాము. 6:14 చదవండి. 6:15. Matthew chapter 6 verse 15. Now brother Gokul, if he prays, God will accept his prayer. But because I have unforgiveness towards brother Gokul, if I pray, will my prayer reach heaven? Now suddenly if there is a rapture, who will be saved? Brother Gokul will be lifted up, I will be left behind. సడన్గా ఇప్పుడేంటి, గోకుల్ బ్రదర్కి నా మీద కోపం ఏం లేదు, మంచి ప్రార్థన పరుడు. ప్రభు రాకడ జరిగితే ఆయన ఎత్తబడతాడు, నాకేమవుతుంది? నేను విడిచిపెట్టబడతా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, బ్రదర్ గోకుల్, లీవ్ యువర్ ప్రేయర్ దేర్, కమ్ బీ రికన్సైల్ విత్ మీ సో దట్ ఐ విల్ నాట్ గో టు హెల్. నీ కోసం చేయట్లా, నా కోసం చేస్తున్నావు. అది యు ఆర్ టేకింగ్ ఎగ్జాక్ట్లీ ద పొజిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారికి తండ్రికి ఏ ప్రాబ్లం? హీ హ్యాడ్ నో ప్రాబ్లం విత్ ఫాదర్. హీ వాజ్ అప్ దేర్ ఇన్ హెవెన్ ఎంజాయింగ్ ద బ్యూటిఫుల్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్. బట్ జీసస్ లెఫ్ట్ హెవెన్, left the glory, came to earth so that we would be reconciled to the Father. అందుకనే we have been given ఏంటంట, 2 Corinthians 5:17 ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. 18వ వచనం. సమాధాన పరచు పరిచర్యను మనందరికీ దేవుడు అనుగ్రహించారు. గాడ్ హెస్ గివెన్ యూ మే సే ఐఎమ్ నాట్ ఇన్ మినిస్ట్రీ, బట్ గాడ్ సేస్ ఐ హావ్ గివెన్ యు అ మినిస్ట్రీ. వాట్ ఈస్ దట్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్. ఏం పరిచర్య మనకి ఇవ్వబడింది? ఎవరితో సమాధాన పరుస్తాము? దేవునితో. మన మీద మనల్ని క్షమించని వారిని దేవునికి సమాధాన పరుస్తాము. వాళ్ళు పాపం పిచ్చిమాలోకాల్లాగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ ప్రార్థన ఏది దేవుని దగ్గరికి వెళ్ళట్లా. దే డోంట్ ఈవెన్ నో దట్. పీపుల్ who have not forgiven, they have no clue that their prayers are not even going up, they are not even crossing the roof. దీన్ని దాటిపోవట్ల వాళ్ళ ప్రేయర్స్. God is not able to forgive because they don't forgive. But when you go, you are killing your ego, you are dying to yourself, you are taking up the cross, you are standing in the gap, you be reconciled with that person, and you are pulling that person from hell to heaven. Hallelujah. That's exactly what Jesus said. నా దేవా నన్నేలా చేయి విడిచావు. ఎందుకు విడిచాడు అంటే, ఆ ప్రభు ఆ ప్లేస్ తీసుకోకపోతే మనం ఎవ్వరం కూడా తండ్రితో రికన్సైల్ అవ్వలేము. అందుకని ఆ తర్వాత వచనానికి వద్దాం. ఐదో మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. John chapter 19 verse 28. Now Jesus knew everything was finished, everything was completed to fulfill what? Rebecca, you read it? To fulfill scripture. What did he say?
all things were now accomplished to fulfill the scripture. He says, I am thirsty. He says, I am thirsty. నేను దప్పిగొనుచున్నాను. ఎందుకని? యేసు ప్రభు వారి గురించి బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు రాయబడి ఉన్నాయి. అనేక వచనాలు. కీర్తన 40 చదవండి క్విక్గా. Psalms chapter 40 verse 6. ఏడు కూడా చదవండి, 7th verse. Behold, I have come into this world according to what is written in the scroll. అంటే యేసు ప్రభు వారికి ఒక పుస్తకంలో ఆయన గురించి రాసిన మాటల ప్రకారం ఆయన వచ్చాడు. అంతేనా? ఎలా వచ్చాడు ఆయన ఈ లోకానికి? ఎలా వచ్చాడు? యోసేపుకి పుట్టాడు ఆయన. ఏమని రాస్తుంది ఆయన గురించి? హీ విల్ బి బార్న్ టు అ వర్జిన్. చెప్పాలి గట్టిగా, వర్జిన్. ఓఆర్ఎస్ఎల్ కావాలి అందరికీ. 40 days ఫాస్టింగ్ ఇప్పుడే ఫినిష్ అయినట్టున్నారు ఒక్కొక్కరు. సో జస్ట్ యాజ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బుక్, జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. హీ కేమ్ త్రూ వర్జిన్. హీ వాజ్ పుట్ ఇన్ మేంజర్. అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఆయన గురించి, వాట్ ఎవర్ వాజ్ రిటన్ అబౌట్ హిమ్ ఇన్ ద బుక్, హీ was performing. He was completing one after the other. ఎన్నో స్క్రిప్చర్స్ అయిపోయినాయి. Now he knew all the scriptures written about him were accomplished, but he still remembers one scripture. ఒక్క వచనం ఇంకా ఆయన గురించి నెరవేరవలసి ఉంది. ఆయనని అందరూ ద్వేషిస్తారని, కారణం లేకుండా ద్వేషిస్తారని, ఆయన్ని అన్యులకు అప్పగిస్తారని, ఆయన సిలువ ఇస్తారని, అన్ని విషయాలు రాసినట్టుగా ఆయన ఇందాక యెషయా 53లో చెప్పబడినట్టుగా అన్నీ జరిగిపోయాయి. కానీ ఒక్కటి గుర్తొచ్చింది ఆయనకి. ఏంటి? కీర్తన 69లో ఒకటి రాస్తుంది, 21వ వచనమా? Psalms chapter 69 verse 21. Psalm 69 verse 21. 69:21. వారు చేదుని నాకు Can you read it in English? Psalm 69 verse 21. They gave me vinegar or sour drink. చాలా చేదైనది ఒక్కటి. This is written about Jesus Christ. And on the cross, he remembers ఈ ఒక్క వచనం ఆయన జీవితంలో నెరవేరవలసి ఉన్నది. అంత అలసిపోయి, జనరల్గా మీకు కోపం వచ్చింది అనుకోండి, బాగా విసిగిపోయారు అనుకోండి, ఏమన్నా పని చెప్తే చేస్తారా మీరు? పోతలు బాగు అనుకుంటే వెళ్ళిపోతారు అక్కడి నుంచి కదా. చూడండి, బాగా విసుకున్నప్పుడు ఏమన్నా పని చెప్పామనుకోండి ఎట్లుంటుంది? పిల్లలు కూడా చేయరు, ఇట్లా పక్క జరిగి ఇక్కడ జరిగి వెళ్ళిపోతారు, చెయ్యను నేను అంటారు అన్నమాట కోపంగా. Now Jesus Christ was hanging on the cross almost at 3 o'clock in the afternoon. Almost till last drop of blood was oozing out. Now he remembers there was one scripture that is to be fulfilled, and that is not a sweet wine. It was a sour wine. చేదైన చెరక. అసలు అదొక్కటి వదిలేస్తే ఏమవుతుంది? వాట్ ఇఫ్ ఐ లీవ్ ఇట్? He could have left it. But he says, no, I am thirsty. ఆయన నాకు దాహం ఉంది అన్నాడంటే ఆ చేదు తెచ్చి పెడతారు. అది కూడా ఆయన టేస్ట్ చేసి then he finishes. His thirst was to fulfill what was written about him. But now tell me, are we thirsty about the things that God has written about us in our books? Do you know God maintains a book for each one of you? On the book it is written Rebecca, on the book it is written Gokul. ఆ బుక్ మీద రాజ్ కుమార్ అని ఉంటుంది, ఆ బుక్ మీద రాణి అని ఉంటుంది, చిన్ని అని ఉంటుంది. చిన్ని నిక్ నేమ్ రాయడు అనుకుంటా ప్రభు,
రాస్తాడేమో. సో విజయానో నేమ్, ఫుల్ నేమ్ రాసుంటుంది. Psalms 139 verse 16. Psalms 139 verse 16. నేను భిన్నమైనగా నీ కన్ను చూచాను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకుంటే నా దినములన్నీ నీ గ్రంథములో Even before there was a day in my life, you wrote everything about me in your book. I am so fearfully, wonderfully made. అసలు మన గురించి మనం ఒకటి రాసుకుంటామో లేదో తెలియదు, కానీ డైరీ దేవుడికి మాత్రం మన పట్ల ఒక పుస్తకమే ఉంది. ఆయన ఇలా ఉంటే మన లైఫ్ ఇంత బాగుంటుందని రాసుకున్నాడు. మేబీ హీ హెస్ ఆల్రెడీ నోటెడ్ దట్ వీ విల్ ఆల్వేస్ సిట్టింగ్ హియర్ ఆన్ దిస్ గుడ్ ఫ్రైడే ఆఫ్ 2025. బట్ ఐ యూ ఇంట్రెస్టెడ్ టు నో వాట్ ఈస్ రిటన్ అబౌట్ యూ ఇన్ దట్ బుక్? దాన్ని మీరు నెరవేర్చిన ప్రతిసారి కూడా మీ ఆత్మ దాహం తీరుతున్నట్టు. అండ్ దెన్ యూ విల్ బీ అ బ్లెస్సింగ్ టు సో మెనీ. అప్పుడు మీరు ఆశీర్వాదంగా మార్చబడతారు. మేక్ దిస్ అ ప్రేయర్, లార్డ్ వాట్ హ్యావ్ యూ రిటన్ అబౌట్ మీ ఇన్ దట్ బుక్? ఎందుకంటే రెవల్యూషన్లో కొన్ని పుస్తకాలు తెరవబడతాయి. మీరు గమనించారు ఎప్పుడన్నా? రెవల్యూషన్ చాప్టర్ 20 verse 12 చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడి చూచుదురు. అప్పుడు గ్రంథములు విప్పబడెను. దెర్ ఇస్ అ బుక్ ఆఫ్ లైఫ్, దెర్ ఇస్ లాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్, దెర్ ఆర్ ఆల్సో బుక్స్. గొర్రెపిల్ల పుస్తకం ఉంది, జీవగ్రంథం ఉంది, మళ్ళీ పుస్తకాలు కూడా ఉన్నాయి. May we finish, all of us, let us finish what is written about us in that book. Hallelujah. Jesus was conscious, నా గురించి ఏం రాయబడింది. అందుకనే ఆయన సిలువ వేస్తున్నారంటే he was not offended. When people bet him, he was not offended because he knew it was written in Isaiah 53. నిన్ను పీపుల్, స్క్రిప్చర్ బైబిల్ సేస్ నిన్ను అనేకులు ద్వేషిస్తారని ఆల్రెడీ రాయబడి ఉంది. ఈ విషయం మనకు అర్థమవ్వలేదు అనుకోండి, ప్రతిరోజు ఏడుస్తాం, ప్రతిరోజు ఖర్చీపులు తడిసిపోతాయి. వాళ్ళు ఏడవడం, జెండు బామే రాసుకోవడం. కానీ దేవుడు ఆల్రెడీ చెప్తున్నాడు, బికాజ్ ఐ చోజ్ యూ పీపుల్ విల్ హేట్ యూ, ద వరల్డ్ హేట్స్ యూ బికాజ్ ఐ చోజ్ యూ. ఇఫ్ యూ అండర్స్టాండ్ వన్ ఆఫ్టర్ ది అదర్ స్క్రిప్చర్ అబౌట్ యూ, then you will be encouraged every time you are offended. You will not give in to the temptations. Satan cannot deceive you. Hallelujah. Next vachanam, John chapter 19 verse 30. యేసు ఆ చేతులు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించాడు. So he took that sour wine and ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు ఆయన? సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. అంటే వాట్ డస్ ఇట్ రిప్రజెంట్? డూ యూ సీ ఎనీ అట్రిబ్యూట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దిస్? ఎనీవన్ ఫ్రమ్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్? క్రీస్తు యొక్క క్యారెక్టర్ ఏదైనా బయటపడుతుందా దీనిలో? Obedience, he has fulfilled all that was given. Humility, complete చేయడము, humility. You can see humility of Christ in this. జనరల్గా ఒలింపిక్స్ కొట్టిన వాళ్ళు ఎట్లా లాస్ట్ రిబ్బన్ దగ్గర ఎలా ఉంటారు వాళ్ళు? when they finish it, they were so proud, they have won this కదా. ఈ వరల్డ్లో ఏదైనా అచీవ్మెంట్ అవ్వగానే ఎట్లుంటాడు? ఎంతో గర్వంగా తలెత్తి పైకి చూస్తూ ఉంటాడు. నోబడీ బాస్ దేర్ హెడ్ వెన్ దెర్ ఇస్ అన్ అచీవ్మెంట్ ఇన్ దిస్ వరల్డ్. బట్ ఇన్ ద హెవెన్లీస్, ద హంబుల్ పీపుల్ విల్ అచీవ్ వాట్ గాడ్ హ్యాస్ సెడ్ బిఫోర్ దెమ్. నౌ క్రైస్ట్ హ్యావింగ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్, హీ హంబ్లీ బాస్ హిస్ హెడ్ అండ్ హీ ఈస్ లైక్, లార్డ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. And that's how godly men also, when they have accomplished all the work that God has given them, when they have finished the work, they would say, not me, it's a grace of God. Then Paul says, whatever I am, it is because of Christ. Next verse, last verse, Luke chapter 23 verse 46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి,
తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆయన ఇలాగ చెబుతున్నాడు. We read in English. Four scriptures, 20 minutes to complete some. So it's not a long message. Okay? Yeah. Jesus cried with a loud voice, Father, into your hands I commit my spirit. Committing your spirit, Father. Commit. Did you ever meditate on this term commit? Where did you find the scripture? This word commit. అప్పగించడం అనే పక్కన గమనించాము. ఎక్కడున్నది? Psalms 37:4. Psalms 37:4. బలము యెహోవాకు అప్పగించండి. Jesus was so used to it, all the things to the Father. Also he commits to the Father. ప్రతి సిచ్యువేషన్ అప్పగించడం వల్ల కూడా అప్పగించకుండా ఉండడం వల్లనే వస్తుంది. మన చేతులు తీసుకోవాలనుకున్న వాళ్ళతోనే అందరికి అన్ని సిచ్యువేషన్స్ నా కంట్రోల్లో ఉండాలనుకున్న తర్వాత Jesus commits his work, commits the burden of his works, commits his will, everything to the Father. And Psalms 30:5. Yeah. And he committed his spirit and God of the on the third day. దేవునికి ends say God, if you commit anything to the hands of God, God Father will not fail you. But then commits in the hands of దేవునికి అప్పగించుకోవడం. ఏదైనా ఒక సమస్య మీద బయట వెళ్తున్నావు, లేకపోతే ఒక ప్రాబ్లం, ఒక సిచ్యువేషన్ నువ్వు హ్యాండిల్ చేయాలనుకుంటున్నావు. కీర్తన 34 మొత్తం మెసేజ్లో ఉన్నది ఇంపార్టెంట్. కీర్తన 34 హృదయంలో ఆత్మదేవుడు రాయనిద్దాం. నీకు నీ గురితో కానీ నీ ఫ్రెండ్స్తో కానీ సిచ్యువేషన్ నీ వల్ల కావాలంటే ఫస్ట్ నువ్వు హ్యాండిల్ చేయడం ట్రై చేయి. కమిట్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీకు అప్పిస్తున్నావు ప్రభువా. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్, ట్రస్ట్ మీ, గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. ఇన్ ద లాస్ట్ 20 years ఎవ్రీ టైం ఐ డిపెండ్ ఆన్ ప్రాబ్లమ్. Psalm 7:5 గాడ్ ఇస్ గుడ్, ట్రస్ట్వర్ది. ఆదిలో మీరు ఫైల్ ఇచ్చి ఆయన చూసుకుంటాడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడు ఎగ్జాల్ట్ చేస్తాడు. అయిన తర్వాత అన్ని చోట్ల కూడా ఒక చోట చూడండి, ఇట్స్ సో జాన్ 20:21 చదవండి. 19 అమ్మా, అది 19 సారీ 11 and 10. John 19:10 and 11. See, Jesus Christ was standing there with chains. ఆయన ఏమంటారు, సంఖ్యలతో నిలబడున్నాడు. He was about to be given over to death. Now here is the emperor talking to Jesus Christ. Suppose if you and I are in that situation, what would we do? Now the king is saying, I have the ability to rescue you. We could have requested కదా. we will generally choose to request. ప్లీజ్ చేస్తామేమో, నన్ను ఏమన్నా వదిలిపెట్టు, నాకు ఛాన్స్ ఉంటే నన్ను రక్షించని. What was Jesus saying? You have no authority over me because it is given my Father in heaven to you. You have the authority over me. Otherwise you have no authority over me. Now what kind of mindset that Jesus had? He was not looking at the emperor. He was looking at God beyond the emperor. మనము ప్రవీణ్ పగడాలా గారిని చంపేస్తే అందరూ కూడా గొడవ, జస్టిస్, వి వాంట్ జస్టిస్ అయిపోవాలి అని. కానీ అంతకు బియాండ్ ఉన్న దేవుని గురించి జ్ఞాపకం రావట్లే మనకి. నా దేవుడు అనుమతించకపోతే ఆ ఇన్సిడెంట్ జరగదు. రేపు ఒకరోజు నన్నే చంపుతారేమో, కానీ దేవుడు నన్ను అనుమతించకపోతే నా మీద ఎవరికి కూడా అథారిటీ లేదు. అంతకుముందు ఎన్నోసార్లు ప్రభువుని చంపాలనుకున్నారు, ఆయన గడియ రాలేదు కాబట్టి ఎవ్వరు కూడా ఆయన చంపలేకపోయారు. Now let us be that small crowd of people who will look to God for everything, who will commit their ways to God. తండ్రికి అప్పగించుకోవడం అలవాటు అవుతే నీ ముందు ఎవరున్నా నువ్వు భయపడవు. You will not fear any authority before you, anyone standing before you, if you choose to commit your ways to the Lord. అందుకనే బ్యూటిఫుల్ థింగ్స్ 2 వచనాలు చెప్తా నేను. I am amazed at this scripture. There's much more God wants to speak from these.